ధర్మరాజు గారి రాక. ధర్మరాజు గారు అంటే ఆ ధర్మరాజు గారి పేరుకి తగ్గ పరిపాలన జరుగుతుందండి. ఏ సమస్య ఉన్నా సరే చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. బాగానే చాలా బాగుంది. పరిపాలన అయితే నెంబర్ 1 అండి. చాలా బాగా చేస్తున్నాడు. అయితే మా గుండుగోల గ్రామానికి 5 కోట్లు శాంక్షన్ చేశారండి. ఆయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు పొలాల్లోని ఇల్లు స్థలాలు ఇచ్చారు. వాళ్ళు మోకాళ్ళ లోతు నీళ్లలోని చాలా ఇబ్బందులు పడేవారు. ఈ 5 కోట్లలో 1,60,00,000 వరకు వైఎస్ఆర్ కాలనీ వరకు పెట్టి ఆ రోడ్లన్నీ వేయడం జరిగిందండి. ఈ 25 ఏళ్లు బట్టి కాలువల్లో ఇంతవరకు పూడికి తీయని కాలువలు కూడా మొత్తం అన్ని కాలువలు కూడా పూడికి తీయించి తవ్వించి మొత్తం గుండుగోలలో చాలా అభివృద్ధి బాగానే ఉందండి. పని విధానం చాలా బాగుందండి. రోడ్లని ఇవి డ్రైన్లు కొత్తగా ఇప్పుడు మండల ఆఫీస్ కానీ రోడ్లు వేయడం చేయడం, అక్కడ డ్రైవర్స్ కట్టడం, గ్రామంలో చిన్న చిన్న డ్రైన్లు కట్టడం అనేది కూడా ఆయన చేతి మీద బాగా జరుగుతుంది. సంవత్సరం పరిపాలనలోనే ఆయన మంచి అనిపించుకున్నాడు. ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీ రహితంగా ఏ పార్టీ కార్యకర్త వెళ్ళినా కానీ ఆయన ఏ పని అడిగినా ఆ పని ఆయన తప్పనిసరి చేసి పెడతానని మాట ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా చేస్తున్నారు కూడా. పరిపాలన అయితే మట్టుకు చాలా బాగుందండి. పల్లె పల్లెకు పక్క మెట్లనే కార్యక్రమాన్ని చక్కగా మరి ఆయన పెట్టి గుంటూరు నియోజకవర్గంలో మన రోడ్లన్నీ కూడా చక్కగా మరి నిజంగా బ్రహ్మాండంగా చేశారండి. అది అందరికీ తెలిసిందేనండి. రోడ్లను బాగా చేశారు. రోడ్లు వేపిస్తున్నారు. ఇక్కడ సాగునీటి వంతెన ఆగిపోతే వంతెన పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఆయన గెలిచినప్పుడు కానించి మాకు ఏ ఇబ్బంది లేకుండా పార్లమెంట్ బాగుంది. చక్కగా నీట్ గా చేస్తున్నాడు. మాకు అనుకూలంగా చేస్తున్నాడు. రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మా విషయంలో మాత్రం మా నియోజకవర్గానికి